బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని లీలాపతి ఆసుపత్రి డాక్టర్లు ధృవీకరించారు. సైఫ్ ఇంటికి దొంగతనానికి వెళ్లిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేశాడు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయనను ఇవాళ డిశ్చార్జ్ చేశారు. अरे भाई ఈ నెల 16న సైఫ్ పై దాడి జరిగింది. ఈ దాడిలో నటుడి వెన్నుముకకు తీవ్ర గాయమైంది. సర్జరీ చేసిన వైద్యులు వెన్నుముక నుంచి కత్తిని తొలగించారు. వైద్యులు సైఫ్ కు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ సూచించారు. ఇన్ఫెక్షన్ చేరకుండా ఉండేందుకు కొంతకాలం బయట వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. ఆయన వెంట తల్లి నటి షర్మిలా ఠాకూర్ ఉన్నారు. సైఫ్ సతీమణి నటి కరీనా కపూర్, కుమార్తె సారా అలీ ఖాన్ తదితరులు ఆసుపత్రి నుంచి కొంతసేపటి క్రితం ఇంటికి వెళ్లారు. మరోవైపు ఈ కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాజ్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను కస్టడీలో ఉన్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి ముంబై లీలావతి హాస్పిటల్ నుంచి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. మొదట ఆయన మధ్యాహ్నమే డిశ్చార్జ్ అవ్వాల్సిందే, కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం బాంద్రా నివాసంలోనే ఆయన పాత ఇంటికి చేరుకున్నారు. గురువారం రాత్రి 2:30కు సైఫ్ అలీ ఖాన్ నివాసంలో చోరీకి వచ్చిన దొంగ అదే సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడు. అయితే 5 రోజుల ట్రీట్మెంట్ అనంతరం సైఫ్ అలీ ఖాన్ కాసేపటి క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తన నివాసానికి చేరుకున్నారు. అయితే మరికొద్ది రోజుల పాటు కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా కూడా డాక్టర్లు ఇప్పటికే సూచించడం జరిగింది. అధికారికంగా లీలావతి హాస్పిటల్ డాక్టర్లు సైతం కూడా మీడియాకి ఇదే వివరించారు. మరోవైపు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన నిందితుడైన బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ షరీఫుల్లా ఇస్లాం జాయద్ ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని అంశాలు కూడా వెలికి తీసేందుకు కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దాదాపు 14 రోజుల పాటు అతనికి పోలీసుల కస్టడీ విధించారు. అయితే గురువారం రాత్రి తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఘటన ఒక్కసారిగా అటు బాలీవుడ్ తో పాటు మొత్తం ఇండస్ట్రీని అంతా కూడా షేక్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ పైన ఏకంగా దాడి చేయడం, వారిట్లో దొంగతనానికి వెళ్లిన సందర్భంలో ఏకంగా ఆయననే టార్గెట్ చేయడం, మొత్తం 6 కత్తిపోట్లు సైఫ్ అలీ ఖాన్ బాడీ పైన ఉన్నాయి. ప్రస్తుతానికి మెడ పైన ఒక స్టిచెస్ కూడా, ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్తున్న సందర్భంలో మెడ పైన స్టిచెస్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా వెన్నుముక్కకు అతి సమీపంలో కూడా కత్తి లోపల విరిగినట్టు కూడా నాటి సందర్భంలో డాక్టర్లు ఆయనకు సర్జరీ చేసిన సందర్భం కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన వెంట భార్య అయిన కరీనా కపూర్, అదేవిధంగా తల్లిదండ్రులతో పాటు కూతురు సైతం కూడా హాస్పిటల్ నుంచి నేరుగా బాంద్రాలోనే ఆయన పాత నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఆయన ఉండబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్ నేరుగా ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో పూర్తిగా ఇంటి చుట్టూ కూడా పోలీసులను బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కొత్తగా ఇంటి ముందు నూతన సీసీ కెమెరాలను సైతం కూడా నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సైఫ్ అలీ ఖాన్ కు జరిగిన దాడితోనూ ఒక్కసారిగా అటు రాజకీయ వేడి కూడా మొదలైంది. దాదాపు 5 రోజుల ఘటన అనంతరం ఈ రోజు ఆయన డిశ్చార్జ్ అయ్యారు. శంకర్.
రైట్, థ్యాంక్ యూ సతీష్.